ప్రస్తుతం రాష్ట్రంలో అయినా, దేశంలో అయినా నాయకులు అనబడే వాళ్ళైనా లేదా ప్రజలు అనబడే వాళ్ళు అయినా ఎంత దారుణంగా మరీ ముఖ్యంగా నాయకులంటే కార్పొరేట్ వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేయడం, పూర్తిగా ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలు నడుపుతున్నారు. అది వేరే విషయం. ప్రజలు కూడా అసలు బానిసత్వం కూడా సిగ్గుపడతదేమో ప్రజలను చూస్తే. ఇటువంటి ప్రజలు గనక స్వతంత్రంకు పోరాటం చేసేటప్పుడు గనక అవసరం ఉండింటే, ఇటువంటి ప్రజలతో దేశానికి స్వతంత్రమా? అబ్బో! ఇంక ఎన్ని వేల సంవత్సరాలైనా బ్రిటిష్ వాడు పరిపాలించడేమో. ఇప్పుడున్న ప్రజలు గనక, ఇలాంటి ప్రజలు గనక అప్పుడు గనక ఉండింటే చైతన్యం లేకుండా. మాకు మతం చాలు, కులం చాలు, దేవుడు చాలు అని చెప్పి ఇటువంటి జనాలు గనక ఉండింటే ఎంత దారుణంగా ప్రభుత్వాలు ప్రవర్తిస్తూ ఉన్నా అటు నోరు తెరిచి అడిగే ధైర్యం కూడా లేని ప్రజలు ఉండింటే ఏంది పుట్టబోసవచ్చు స్వాతంత్రం ఎక్కడి నుంచి వచ్చు? నీ పాసుగా ఏకంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ₹1000 పెంచేశారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పేరు కమర్షియలే, బతుకులు బుక్ అయ్యేది సామాన్యులవే కదా. దీని మీద ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమందికి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అండ్ ఇట్లాంటివి ఏదైనా కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పుడు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు ప్రజల మీద భారం పడకుండా తగ్గించండి అని కేంద్రాన్ని డిమాండ్ చేసే నాయకత్వాన్ని చూసాం. తగ్గించకపోతే అది మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రజలకు సబ్సిడీ ఇస్తాము అని ప్రకటించే ప్రభుత్వాలను చూసాం. ఇంతకుముందు ఒకసారి రాజశేఖర రెడ్డి గారు కేంద్రం సిలిండర్ ధరలు పెంచితే ఆ పెంచిన ధర నా ప్రభుత్వం సబ్సిడీగా ప్రజలకు అందిస్తుంది, ఇప్పుడు ఏ ధరకుంటే ఆ ధరకే మీకు దొరుకుతాయి, కొనుక్కోండి అని చెప్పి ధైర్యంగా మాట్లాడినటువంటి నాయకత్వాన్ని కూడా ఈ రాష్ట్రం చూసింది. సీన్ కట్ చేస్తే ఈరోజు ఏకంగా ₹1000 కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పెంచారు. అదే ప్రభుత్వంలో కేంద్రంలో కూడా రెండో అతిపెద్ద భాగస్వామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అదే ఎన్డీఏలో కూటమిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఇంకా కోలుకోలేదా సార్? వీళ్ళంత త్వరగా కోలుకోండి సార్. ఈ ఉప ముఖ్యమంత్రి ఎక్కడే కూడా ఈ నిర్ణయం తప్పని కానీ, ప్రజల మీద భారం పడుతుందని కానీ, ఈ భారం పడకుండా వీళ్ళు ఏవైనా ఉపశమనం కల్పిస్తారా ప్రజలకని కానీ, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని కానీ నోరు తెరిచి మాట్లాడితే ఒట్టు. రెండో భాగస్వామ్య పార్టీ కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ప్రజల మీద దారుణమైన భారం పడుతుంది. ఇప్పటికే హోటళ్ళు మూసేసుకుంటూ ఉన్నారు, ఉన్న హోటళ్ళలో రేట్లు పెంచుకుంటూ ఉన్నారు, తప్పక తినాల్సిన వాళ్ళకు జేబులో గుళ్ళైపోతూ ఉన్నాయి. హోటళ్ళు మూసేసి దాని మీద ఆధారపడి ఒక చిన్న హోటలే మూసేశారు అనుకోండి, దాని మీద ఆధారపడి కనీసం ఒక వంట మాస్టరు, ఒక టిఫిన్ మాస్టరు, ఒక టీ మాస్టరు, ఒక పని చేసేవాళ్ళు కనీసం 5 మంది అయినా కనుక జీవనోపాధి కోల్పోతారు కదా. ఇంత ఎఫెక్ట్ అవుతూ ఉంటే ఒక పక్క మామూలు సిలిండర్లు దొరికేకి ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే టైంకి దొరక కొందరు బ్లాక్లో కొనుక్కుంటున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు బ్లాక్లో కొనుక్కుంటూ ఉన్నారు. యుద్ధం ప్రారంభం అవ్వకముందు ₹1600 ఉండే. ఏంటండి ఏంది గ్యాస్ ధరల మన పరిస్థితి ఏంటి అంటే, ఎవరు కనుక మీరు ప్రజల్లో ఆందోళన పెంచకండి, మన దగ్గర ఫుల్ నిల్వలు ఉన్నాయి అన్నారు. 1600 ఉన్నది కాస్త సైలెంట్గా 2200 చేశారు, అంటే 600 పెంచారు. మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత పెంచుతారంట అని చెప్పి వార్తలు వస్తే, మీరు ప్రజల్లో ఆందోళన పెంచకండి, మేము ఏం పెంచట్లేదు అన్నారు. నిన్న కూడా అన్నారు ఆ మాట. ఈరోజు తెల్లారేసరికి కమర్షియల్ సిలిండర్ల ధర ₹1000 పెంచేశారు, ₹993. అంటే హైదరాబాద్లోనే ₹3100 పోయింది. ₹3100 పోయింది. ఇప్పుడు ఏంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి స్పందించవా? నాయకత్వాలు ఏమి స్పందించవా? ఏది పెంచుకుంటూ పోతే అది ప్రజలు కట్టుకుంటూ పోవాలి, భరించుకుంటూ పోవాలి. మరి నాయకులుగా ఎందుకున్నారు? మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారు ప్రజలు? రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుని సొంతంగా డబ్బులు సంపాదించుకోవడం కోసమా? దానికోసమేనా? ఆ సంపాదించే డబ్బులు ఏదో కొంచెం ఆ మీడియా వాళ్ళకి ఇస్తే వాళ్ళకి తలా తోక లేకుండా ఏడ నాకుతున్నామో లేకుండా ఎగబడి నాకుతూ ఉంటారు, అంతేనా? ప్రజల మీద భారం కనీసం ఎట్లా తగ్గిస్తారు? ఏంటిదంతా? ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి, ఇంత భారం మోపుతారా? అడిగేవాళ్ళు ఎవరు? జనరల్గా అడిగేవాళ్ళు ఎవరు? జనం అడుగుతారా? పుట్టబోసి అడుగుతారు. అడిగిన జనం అమ్ముడు పోయినాడు, అడిగిన జనం పేటీఎం గాడు, అడిగినోడు ద్రోహి, అడిగినోడు ఇంకే దేశపు కుక్కో, ఇవన్నీ అనిపించుకోవాలి. మళ్ళీ అడిగితే మళ్ళీ ఇవన్నీ అనిపించుకోవాలి. అడగకుండా ఏడ నాకుతున్నామో తెలియకుండా నాకుతూ పోవాలి. అధికారంలో ఎవరుంటే వాళ్ళది అట్లా నాకుతూ పోతే బానిసల్లాగా అప్పుడు వాళ్ళు గొప్ప గొప్ప ధర్మాత్ములు, గొప్ప గొప్ప భక్తులు అయిపోతారు.